ఏంటమ్మా తేనా నన్నారి నల్మల ఫారెస్ట్ పెంచులా శ్రీశైలం ఏరియానా ఇవేంటమ్మా ఈ షర్బత్తులు ఇవన్నీ తయారు చేస్తారు కదా దీంతో ఇదే సార్ అది నన్నారి నన్నారేనా ఓకే అది బాగా తయారు చేయాలని చెప్పి ఇప్పుడు ఎంతవరకు ఉంది మార్కెటింగ్ బాగుంది సార్. ఎక్విప్మెంట్ కూడా ప్రీవియస్ గా ఏంటంటే మాన్యువల్ చేసేవాడు సార్. మన ఐటీడీ నుంచి ఎక్విప్మెంట్ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మొత్తం కలిసి మీరు మెకనైజ్ చేసిన తర్వాత కల్టివేషన్ ఎంత ఉంది ఇది సార్. ఎంత వరకు ఉంది ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి వస్తుంది సార్. అయితే ఫారెస్ట్ లో తగ్గిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఒక 100 acres లో బయట 60 ఎకరాల ల్యాండ్ లో వేస్తున్నాను. ఫారెస్ట్ లో వచ్చి ఫారెస్ట్ లో అప్పుడు ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఇప్పుడు 5 VDVKs లో పెట్టాను సార్. మీకు 1500 మంది వరకు దీంట్లో కలెక్ట్ చేసుకుంటాను. ఎర్లియర్ ఏం చేసేవాళ్ళు అంటే ఇది అరౌండ్ 100 రూపీస్ కమ్మేసి దళాలు తీసుకెళ్ళిపోయేవాడు సార్. ఇప్పుడు 450 రూపీస్ ఒక్కొక్క సర్కిల్ తో వస్తుంది సార్ కలెక్ట్ చేసి. ఎంత వస్తుంది మంత్లీ ఇన్కమ్? అంటే ఇది సీజన్ లో వస్తుంది సార్. 4 months లో మనకు ఉంటుంది సార్. మళ్ళీ రాదా? 4 months లో రాదు సార్. 4 months లో వచ్చి మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి సార్. మళ్ళీ పెంచుకోవడం కదా, అవన్నీ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు కదా. నేను ఏమడుగుతున్నానంటే ఒక కుటుంబానికి స్టాండర్డ్ ఇన్కమ్ 12 నెలలు కలిసి ఎంత రాగలుగుతుంది, ఎంత ల్యాండ్ కావాలి, వీళ్ళ చెంచులకే ఇవ్వాలి ఇది ఆ ఏరియా. ఈ షర్బత్ అంతా వాళ్ళు తయారు చేసే పరిస్థితి రావాలి. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. దానికోసం అడుగుతుంది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెంచులు? చెంచులు 9,000 కుటుంబాల ఇందులో నా ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళని చూసుకుంటే శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో తీసుకుంటారు బాగా వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు 2,000 కుటుంబాల వరకు దీని మీద మనం 2,000 కుటుంబాలను అకామిడేట్ చేయగలుగుతాం. అంటే ఇది ఒకటే కాకుండా సార్, దీంతో పాటు ఏంటంటే 3 నెలలు నాకు 9,000 మంది చెంచులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమేం చేయగలుగుతాం ఒకసారి వర్కౌట్. మీరు ప్రాజెక్ట్ డైరెక్టర్ మీరే కదా, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. దీంట్లో ఎంతమంది వస్తారు అన్ని వర్కౌట్. ఇందులో సార్ అన్ సీజన్ లో ఆమ్లా క్యాండీతో కూడా ప్రొడక్ట్స్ చేసుకుంటారు. ఇదే వీడియో ఇక్కడ 3 నెలలు దొరుకుతుంది సార్. మిగిలిన దాంట్లో ఆమ్లా క్యాండీ కానీ జూట్ తో కానీ వీళ్ళకే ఇస్తున్నారు. ఎందుకంటే సీజన్ లో నాన్ సీజన్ లో వేరే యాక్టివిటీ ఆగిపోకుండా కంటిన్యూ అవుతుంది. అలాగే పామ్ లీవ్స్ తో కూడా తయారు చేస్తారు. పామ్ లీవ్స్ ఏంటమ్మా అది ఇస్తారంట ఆవిడ. రామ్మా గిఫ్ట్ ఇద్దామని రెడీ చేసేస్తారు ఆవిడ. ఉండేమ్మా సార్కి డబ్బులు ఇచ్చేసి ఓకే. నేను వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్